పనిభారంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్న ఉద్యోగ భారాన్ని తగ్గించడం, ఉన్నత చదువులు చదివి 10వ తరగతి అర్హత కలిగిన కేడర్లో పనిచేస్తున్న ఏపీ సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ల అసోసియేషన్ అన్నటువంటి వార్తని మరొకటి హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి ఆరోగ్యాంధ్ర లక్ష్యం అంటూ చంద్రబాబు గారి విశాఖ పర్యటన హైలైట్ చేశారు. మళ్ళీ మొదలెట్టారు. డీ పట్టా భూములపై వైసీపీ డీల్ అమలుకు యత్నాలు. పెందుర్తిలో ఆ భూములపై నాడు వైసీపీ పెద్దలకను ఫ్రీ హోల్డ్ జీవో వస్తుందని తెలిసి 100 ఎకరాలకు అప్పట్లో అనధికారిక ఒప్పందాలు, 50 ఎకరాలకు అడ్వాన్స్ ఇచ్చి అప్పటి ఉన్నతాధికారి ఎన్నికల కోడ్ రావడంతో ఆగిన ఫ్రీ హోల్డ్ ప్రక్రియ, కూటమి రావడంతో తన డబ్బు రాబట్టుకునే యత్నం సహకరిస్తున్న రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే విశాఖ శివార్లోని పెందుర్తి మండలం ఎస్ఆర్పురంలో సౌభాగ్యరాయపురం సుమారు 100 ఎకరాల డీ పట్టా భూములను చేజిక్కించుకునేందుకు వైసీపీ హయాంలో అప్పటి పెద్దలు ప్రభుత్వంలోని కీలక ఉన్నతాధికారి ప్రయత్నించారు. ఎన్నికల కోడ్ రావడంతో వారి ప్రయత్నాలకు కళ్ళెంబడింది. కూటమి ప్రభుత్వ అధికారులు రావడంతో వీళ్ళ భూదందాకు శాశ్వతంగా తెరబడినట్టని భావించారు. కానీ ఆ భూములు దక్కించుకోవడానికి తెరవెనక మంత్రాంగాన్ని మళ్ళీ మొదలెట్టారు. రెవెన్యూ శాఖలోని కీలక వ్యక్తి తరపున విశాఖకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒకరు పావులు గదుపుతున్నారని ప్రభుత్వంలోని కీలక ఉన్నతాధికారి సాయం కోరుతున్నారని తెలుస్తుంది. అంశం రెవెన్యూ శాఖ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే తోక కట్ చేస్తా అంటూ అధికారంలో